టీవీ11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పథకాల జపం ప్రారంభించిన సోనియా. సీఎం కిరణ్ పై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దిగ్విజయ్ సింగ్. జగన్ దీక్షకు మద్దతుగా లోటస్ పాండ్ కు తరలివచ్చిన అభిమానులు. శివరాంపల్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పై మహిళ దుర్మరణం. నగరంలో భారీ వర్షాలు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం పథకాల జపం ప్రారంభించారు. ఆహార భద్రత, భూసేకరణ చట్టాలతో ప్రజల జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గం రాయ్బరేలీలో ఆమె మంగళవారం పర్యటించారు. లాల్గంజ్ లో రైల్వే చక్రాల ప్లాంట్ కు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. రైతుల కోసం కేంద్రం చరిత్రాత్మక భూసేకరణ చట్టాన్ని తెచ్చింది. పేద రైతుల నుంచి ఇకపై ఎవరూ భూములు లాకోలేరు. రైతుల ఆమోదంతో వారికి తగినంత పరిహారం చెల్లించాకే భూములు తీసుకోవాలి అని అన్నారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చామని, దీనివల్ల యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 75% మందికి, పట్టణ ప్రాంతాల్లో 50% మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రైల్వే శాఖ, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లు లాల్గంజ్ లో రైల్వే చక్రాల తయారీ పరిశ్రమ కోసం 1100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుండడం తెలిసిందే. కాగా సోనియా రాయ్బరేలీలో యూపీలోని తొలి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత సోనియా జిల్లా వ్యవసాయ శాస్త్ర కేంద్రానికి వెళ్లి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించారు. గోరా బజార్ కు వెళ్లి గ్రహణం మొర్రికి చికిత్స చేయించుకున్న రేణు అనే 17 ఏళ్ల బాలికను పరామర్శించారు. మాజీ డీజీపీ దినేష్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై కోర్టులో కేసు వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సవాల్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిపై దినేష్ చేసిన ఆరోపణలపై దిగ్విజయ్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. దినేష్ రెడ్డి చేసిన ఆరోపణలు పట్టించుకునే ప్రసక్తే లేదన్నారు. దినేష్ రెడ్డికి నిజాయితీ ఉంటే డీజీపీగా ఉన్నప్పుడే ఈ విషయాలను వెల్లడిస్తే బావుండేది. పదవిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు పదవీ కాలాన్ని పొడిగించినందుకు కోపంతో ఇలా ఆరోపణలు చేస్తే ఎలా అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆస్పత్రులు, రైల్వేలు తదితర అత్యవసర సర్వీసులను విద్యుత్ ఉద్యోగుల సమ్మె నుంచి మినహాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ముఖ్యమంత్రి తనతో చెప్పారని అన్నారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులతో జరుపుతున్న చర్చల వివరాలను తనకు తెలియజేశారన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె విరమించుకోవాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. విభజన అనంతరం సీమాంధ్రులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలు విరమించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మరోసారి విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమణ కోసం ఏపీ ఎన్జీఓలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సంక్షోభంపై ముఖ్యమంత్రితో ఈ రోజు ఉదయం మాట్లాడినట్లు దిగ్విజయ్ అన్నారు. అత్యవసర సర్వీసులకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారన్నారు. పార్టీలన్నీ సమ్మతం తెలిపాకే తెలంగాణపై ముందడుగు వేశామని, ఇప్పుడు వైఖరి మార్చుకోవడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల బృందం పర్యటిస్తుందని, సీమాంధ్రుల సమస్యలు మంత్రివర్గ కమిటీకి తెలియజేయవచ్చునని అన్నారు. తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, అయితే పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పారన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఈ రోజు దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. मैं तो हमेशा से करता रहा हूं कि इसमें विशेषकर उनसे मैं अपील करूंगा जो विद्युत एपी इलेक्ट्रिसिटी बोर्ड के सदस्य हैं, एम्प्लॉयज हैं, कि
अभी मुझे बताया मुख्यमंत्री जी ने कि इमरजेंसी सर्विसेज ऑफ हॉस्पिटल्स, एयरपोर्ट एंड रेलवे they have already restored. They are meeting him again to them to sort of జగన్ దీక్ష 5వ రోజుకు చేరుకోవడంతో ఆయన అభిమానులు భారీగా లోటస్ పాండ్ వద్దకు తరలివచ్చారు. జగన్ కి మద్దతుగా ప్లే కార్డులు పట్టుకొని జై జగన్, వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు బ్యాండ్ మేళాలతో వచ్చి జగన్ కు మద్దతు పలికారు. జగన్ వారికి అభివాదం చేశాడు. లోటస్ పాండ్ వద్ద కోలాహల వాతావరణం ఏర్పడింది. మేం తెలంగాణకి వ్యతిరేకం కాదు, కానీ సీమాంధ్రలో దీనివల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉందని, దీనిపై హైకమాండ్ ఆలోచించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పేర్కొన్నారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ నుంచి వరంగల్ జిల్లా పార్టీ మరి ఈరోజు తెలంగాణ అయినా కూడా వైఎస్ఆర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ అయినా మనకు సంతోషమే. కాకపోతే సీమాంధ్రంలో వాళ్ళ నష్టాలు ఏదో చెప్తున్నారు. అది కావాల్సిన ప్రయత్నం హైకమాండ్ తెలియడానికి ఎంత విషయం తెలుసుకోవాలి. కాబట్టి అందరూ వైఎస్ఆర్ పార్టీ చాలా మంది పరిష్కారం చేయాల్సిన బాధ్యత హైకమాండ్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోర
బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసనసభకు వస్తుందంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. శాసనసభలో కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్కు ఆమోదం తెలిపిందని ఆ పార్టీ సెక్రటరీ కె కేశవరావు, పోలిట్ బ్యూరో సభ్యుడు బి వినోద్ కుమార్ అన్నారు. పార్టీ నేతలతో కలిసి నిన్న తెలంగాణ భవన్ లో వారు మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం గతంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలో ముందు ఆ రాష్ట్రాల అసెంబ్లీలో విభజనకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసిన తర్వాతే అందుకు సంబంధించిన కేబినెట్ నోటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కేబినెట్ నోటుపై నిర్ణయం జరిగిపోయిందన్నారు. అయినా అసెంబ్లీకి తీర్మానం వస్తుందంటూ ముఖ్యమంత్రి చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. ఆ ప్రక్రియ అధిగమించాకే కేబినెట్ నోట్ నిర్ణయం జరిగిందన్నారు. కేంద్ర ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విభజనపై ప్రాథమిక నివేదిక రూపొందించిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపుతారని, అనంతరం ఆయన అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారన్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఓటింగ్ ఉండే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈ మాత్రం అవగాహన లేని పరిస్థితిలో కిరణ్, చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు. గతంలో ఉమ్మడి పంజాబ్ ను విధించినప్పుడు కేవలం సిడబ్ల్యూసీ తీర్మానం చేశారని, ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోరకుండానే విభజన ప్రక్రియ పూర్తి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కిరణ్ మాదిరే ఆ సమయంలో అప్పటి పంజాబ్ సీఎం విభజనను వ్యతిరేకిస్తే రాష్ట్రపతి పాలన విధించారన్నారు. పంజాబ్ విభజన ప్రక్రియపై ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటి రాష్ట్రపతి రాజ్యాంగంలో రాష్ట్రాల విభజన ఆర్టికల్లో కొంత భాగాన్ని సస్పెండ్ లో ఉంచుతున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారంటూ అందుకు సంబంధించిన కాపీని మీడియాకు చూపించారు. ఆయన ఇంకా తన స్టాండ్ ఒక సైడ్కి చెప్తా ఉండడం బాగలేదు అని చెప్పిన తర్వాత దాని అర్థం కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేట్ చేస్తే స్ప్లిట్ ఇన్ ది క్యాబినెట్. వెరీ ప్రాక్టికల్ సిచ్యువేషన్. దిస్ అవర్ గవర్నెన్స్ ఇష్యూ. వాళ్ళకి నేను అనుకునేది ఏంటంటే ఉత్తరం ఇట్లా చెప్పడం కానీ, ప్రెస్లో చెప్పడం కానీ, లేదా మీరు రాసిన లెటర్ నేను చూస్తాను చెప్పాను, ఆ లెటర్లో చెప్పిన తీరుగా కాకుండా డైరెక్ట్లీ గవర్నర్కి మీరు అంటే ఇది కాన్స్టిట్యూషన్ జరుగుతున్నాం. లేదా ఈ పరిస్థితుల్లో దాన్ని ఆలోచించుకున్నప్పుడు తెలంగాణ గురించి మేము తెలంగాణ గురించి మాట్లాడుతాం, మినిస్టర్స్ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఇవన్నీ కేసు క్రియేట్ చేశారు. కాబట్టి తెలంగాణ మాట్లాడుకుంటూ అన్ని జగాలలో పోయేదో సభలు చేసుకుంటామన్నారు. సంతోషంగా చెప్పాలని చెప్పడం చెప్తున్నాను. ఇక్కడ నేను చేయాలని కాదు, ప్రెసిడెంట్ పవర్స్ సస్పెండెడ్ ఆర్టికల్ 3 కింద అవుతుంది. అంటే అది వచ్చి ఎన్ని బాధ్యతలైనా ఎన్ని సహించుకుంటూ ముందుకు పోయింది. కాబట్టి నథింగ్ ఎట్ ఆల్ తెగేసేది తెలంగాణ. కానీ తెలంగాణ మళ్ళీ వెన్నుపోటు పోయేకండి ఏమన్నా ఇప్పుడే వస్తూ ఉంటే న్యూస్లో చూస్తున్నాను నేను. తెలంగాణ ఇప్పటికీ కాదని ప్రభుత్వానికి మా రాష్ట్ర విభజన చెయ్యండి అని చెప్పిన తీర్మానం తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అది రాజ్యాంగబద్ధంగా అవసరం లేదు. ఈ రోజు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ శాసనసభ తీర్మానం ఉంటుందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీమాంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ ప్రక్రియను అధిగమించేసే అది అవసరం లేదని తెలిసే ముస్లిం
ముస్లింలు పవిత్ర యాత్రగా భావించే హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. హజ్ యాత్రలో భాగంగా ఈ రోజు చివరి రోజు యాత్ర విజయవంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి వచ్చిన యాత్రికుల చివరి ఫ్లైట్ ఈ రోజు బయలుదేరింది. దీంతో మొత్తం 25 విమానాలు హజ్ కు బయలుదేరాయి. నాంపల్లిలోని హజ్ హౌస్ యాత్ర మొదటి రోజు నుండి చివరి రోజు వరకు సంపూర్ణ ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 25ను ప్రారంభమైన 2013 హజ్ యాత్ర 14 రోజుల పాటు కొనసాగింది. హజ్ యాత్రికుల బంధువులు వారికి వీడ్కోలు పలికారు. సురక్షితంగా యాత్ర ముగించుకొని రావాలని వారు ఆకాంక్షించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8,000 మందికి పైగా యాత్రికులు యాత్రకి బయలుదేరారని అంచనా. మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా యాత్రికులు హైదరాబాద్ నుండే తరలి వెళ్లారు. నిన్న సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో 2 మహిళలు దుర్మరణం చెందారు. శివరాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరి తల్లి కూతురుగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏడు సంవత్సరాల క్రితం నటరాజ్ నగర్ రోడ్లో వాటర్ ట్యాంక్ ఢీకొని 13 సంవత్సరాల మహమ్మద్ ఉమర్ అనే బాలుడు మరణించాడు. ఆ సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పీజేఆర్ వచ్చి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆయన ఉన్నప్పటి నుంచి పని మొదలయ్యి కొన్ని కారణాల వల్ల ముందుకు సాగలేదు. సిజిహెచ్ఎస్ హాస్పిటల్ బౌండరీ హాల్ రోడ్డు వెడల్పు చేయడానికి అడ్డంకిగా మారింది. రోడ్డు ఇరుకుగా ఉన్నందున ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా కాలనీవాసులు ఇరుకుగా ఉన్న ఏజీ కాలనీ చౌరస్తా నుండి నటరాజ్ రోడ్ వరకు వెళ్తుంటారని సలీం జావద్ అన్నారు. సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సలీం జావద్ చొరవతో రోడ్డు వెడల్పు నిర్మాణం ఓ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి మార్కింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముక్తర్, సంజయ్ నగర్ ప్రెసిడెంట్ సయ్యద్ రసూల్, ఎర్రగడ్డ సీనియర్ కాంగ్రెస్ లీడర్ గంటా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఆలస్యం జరగకుండా దీని పనులు త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన అన్నారు. రోడ్డు వెడల్పు స్పందించిన అధికారులకు విష్ణువర్ధన్ రెడ్డికి సలీం జావద్ కృతజ్ఞతలు తెలిపారు. దీని పేరు ఉమర్ రోడ్ గా నిర్ణయించడానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. चौराहे पर जो CGHS हॉस्पिटल है सेंट्रल गवर्नमेंट का, उसकी बाउंड्री वॉल बरसों से, जब से एजी कॉलोनी की रोड वाइडनिंग हुई, जब से एक कॉर्नर जो बहुत बड़ा एक हडल आवाम को जो तकलीफ़ात फेस करना पड़ रहा था, और मरहूम जनाब पी जनार्दन रेड्डी साहब के ज़ेर क़यादत में धनंजय रेड्डी साहब एडिशनल CP थे टाउन प्लानिंग, जब आके नटराज नगर की रोड का और ये बाउंड्री वॉल का भी ड्राइंग वगैरह सर्वे वगैरह करवाए थे। खुद धनंजय रेड्डी साहब और हमारे PGR साहब यहाँ पे स्पॉट पे आकर डिसाइड कर रहे थे कि कितना रोड वगैरह वाइड करना है। 80 फीट रोड ये सही से है, यहाँ पे आने के बाद जो 40 फीट हो रही, तो उसको तकरीबन सालों से हम उसका मुतालबा करें। MLA साहब विष्णुवर्धन रेड्डी साहब की नोटिस में लेके गए, कईयों बार हम उसको रिप्रेजेंट करें। पब्लिक की इंटरेस्ट नज़र में रखते हुए जल्द से जल्द इसको अंजाम दें। और फिर एक बार मैं तमाम आवाम की तरफ से, नेताजी नगर के बाशिंदों की तरफ से, यहाँ की यूथ की जानिब से, तमाम पूरे लोकेलिटीज़ की जानिब से मैं MLA साहब का तहे दिल से शुक्रिया करता हूँ। इंशाल्लाह उमर के नाम से रखेंगे, वही जस्तजू करेंगे और आगे भी जो है सो इसको म्यूनसिपल में काउंसिल में इसको प्रेजेंट करते हुए काउंसिल में इसका रेजोल्यूशन पास करवाना पड़ता है। इंशाल्लाह बराबर यहाँ के कॉरपोरेटर्स, ये डिवीज़न के और ये डिवीज़न के कॉरपोरेटर तीनों चारों को लेके MLA साहब को नोटिस में लेके जाके फिर एक बार जो है सो इसको काउंसिल में पास करा के रोड का नाम इंशाल्लाह उमर रोड रखा जाएगा। ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271.
మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityashrivillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. మానసిక వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య వారోత్సవాలు అక్టోబర్ 4న ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా వృద్ధులు మరియు మానసిక ఆరోగ్యం అనే అంశంపై చర్చ జరిగింది. హైదరాబాద్ సైకియాట్రిస్ట్ సొసైటీ మరియు హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ సంయుక్తంగా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక దినంగా జరుపుకుంటున్నారు. ఆర్గనైజేషన్ పరిధిలో వివిధ ఇన్స్టిట్యూట్స్ మధ్య సమన్వయం ఎంతైనా అవసరం ఉందని డాక్టర్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. వృద్ధుల గురించి, వారి సంరక్షణ గురించి సమస్యలను చర్చించారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో డాక్టర్లు పాల్గొన్నారు. చివరి రోజు సమావేశానికి న్యాయవాదులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ, ఇది ప్రైవేట్, ప్రభుత్వ వైద్యుల సహకారంతో ఏర్పాటైందని, మానసిక రోగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రేపు అంటే 10 అక్టోబర్ నాడు మానసిక దినోత్సవము జరుపుతున్నాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంటే గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ మరియు హైదరాబాద్ సైకియాట్రిక్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నది. ఈ సమావేశానికి న్యాయ వ్యవస్థలో ఉన్నతాధికారులు వచ్చి పాల్గొనే అవకాశం ఉన్నది. అదే సమయంలో రోగులకు వారి గురించి అవగాహన కల్పించే సందేశాలు, సమావేశాలు ఉంటాయి. कल यानी 10 अक्टूबर मेंटल हेल्थ वीक मेंटल हेल्थ डे मनाया जा रहा है। इसमें हैदराबाद साइकेट्रिक सोसाइटी और गवर्नमेंट मेंटल हॉस्पिटल दोनों मिलके ये डे सेलिब्रेट कर रहे हैं। इसमें कोर्ट के बड़े बड़े ऑफिशियल्स उन आने वाले हैं, भाग लेने वाले हैं और पेशेंट को और उनके रिलेटिव्स को बीमारी के बारे में समझाने का हर एक कोशिश करा जाता है।
ఎన్టీఆర్, సమంత జంటగా నటించిన రామయ్య వస్తాయ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్ర చేసిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. సోమవారం ఈ చిత్రానికి సెన్సార్ జరిపించామని ఏ సర్టిఫికేట్ ఇచ్చారని రాజు చెప్పారు. మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా 1.5 ఏడాది కల అన్నారు. యూత్ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా హరీష్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. 2013 టాప్ 3 సినిమాల్లో రామయ్య వస్తావే తప్పకుండా ఉంటుందని అన్నారు. ఈ సినిమా తొలి కాపీ చూసిన వెంటనే దర్శకుడితో హరీష్ నో డౌట్ ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందని చెప్పారు. ఒక సున్నితమైన విషయాన్ని దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారని సెన్సార్ వాళ్ళు కూడా ప్రశంసించారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాల రీత్యానే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 11వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. హరీష్ మునుపటి సినిమా గబ్బర్ సింగ్ మే 11న, మా మునుపటి సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు జనవరి 11న విడుదలై ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు అక్టోబర్ 11న వస్తున్న ఈ సినిమా కూడా ఆ కోవలో ఘన విజయం సాధిస్తుందని రాజు చెప్పారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలు ఈ బ్యానర్లో చేయాలనుకుంటున్నా. ఎన్టీఆర్లోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ను ఈ సినిమాలో బాగా ఉపయోగించుకున్నా. యంగ్ టైగర్ ఎనర్జీ ఏమిటన్నది ఇందులో చూపించామని, అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి సమన్ సంగీతాన్ని అందించారు. చిత్రంలోని 3 పాటల్ని నిన్న ప్రదర్శించారు. ఎవడు పడితే ఆడు బొడ్డోడు అంటే గొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. ఎవడు పడితే ఆడు బొడ్డోడు అంటే గొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ చలికాలం వచ్చి చాలా రోజులవుతున్నా ఎండ మాత్రం తీవ్రంగా ఉండేది. గత కొన్ని రోజులుగా వేడిగా ఉన్న వాతావరణం ఈ రోజు ఒక్కసారిగా చల్లగా మారింది. ఈ రోజు ఉదయం పలు చోట్ల చిన్న చిన్న జల్లులు కురిశాయి. సాయంత్రం అయ్యేసరికి భారీగా ఉరుములతో కురిసిన వర్షంతో నగరం అన్ని ప్రాంతాల్లో జలమయమయ్యాయి. అసలే గుంటలుగా మారిన రోడ్లు, పైగా భారీగా వర్షం పడడంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయాయి. దీంతో వచ్చేపోయే వాహనాలన్నీ ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా అమీర్పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లను మరమ్మతు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.